ఆయన పొద్దున్న మీరు పొద్దున్నే 4 గంటలకి రన్నింగ్‌కి వెళ్తారంట కదండీ! చెప్పారు. మీరు రేపు వెళ్తున్నారా అని అడిగారు. సార్ వెళ్తున్నాను సార్ అన్నా. నేను కూడా రావచ్చా అండి అన్నారు. సార్ అదేంటి సార్? తెలీదండి 4 గంటలు కదా! ఎవరికీ ఏం తెలీదు. నేను వస్తానని. సరే అని కేబీఆర్ దగ్గర నేను వెయిట్ చేశాను. ఆయన పక్కన డ్రైవర్ కూర్చున్నాడు. ఆయనే కార్ డ్రైవ్ చేసుకొచ్చేసారు. ఇంకెవరు లేరు ఎనకాల. ఇంకెవరో ఏమి సెక్యూరిటీ ఏమీ లేదు. ఒక్కాయన వచ్చేసారు అంతే. 9 కిలోమీటర్స్ వాకింగ్ చేసాం. తర్వాత లొకేషన్‌కి మనకి మియాపూర్ అవతలకి వెళ్ళాలి. అక్కడ లొకేషన్‌కి 1½ అవర్ ఆయన కార్ డ్రైవ్ చేశారు. నేను కూర్చున్నా పక్కన. అక్కడికి డ్రైవ్ చేసి ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసి అక్కడికి వెళ్ళి షూటింగ్‌కి వెళ్ళగానే ఆయనకి టోటల్‌గా మీరు సినిమాలో చూసిన ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు వచ్చిన బ్యాక్ రోల్ షాట్, జంపు, లెగ్ స్కిడ్ షాటు, 27 మెంబర్స్ ఫైటర్స్ని గుర్తుపెట్టుకుని సింగిల్ షాట్ ఒకటి తీశారండి దానికి. అది కటింగ్లో మిక్స్ చేశారు కానీ ఆ సింగిల్ది ఒకటి తిరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించారు పైన కెమెరాకి స్టాండ్. అది అలా రొటేట్ అవుతుంటే ఈయన గుర్తుపెట్టుకుని 27 మెంబర్స్తోనే ఫైట్ చేయాలి. సాయం దాకా చేశారు. మళ్ళీ 1½ అవర్ ఆయనే డ్రైవ్ చేసుకొచ్చారు వెనక్కి. అంటే అంత ఎనర్జీ నేనైతే ఎక్కడా చూడలేదు. పైగా వితౌట్ ఆయనకి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నా ఆయన అంటే దాన్ని సుఖపడాలి అలాంటి మనస్తత్వం ఆయన కాదు. పైగా డూపుని పెట్టకూడదు. ఆయన సినిమాల్లో డూపు పెట్టకూడదు. అజిత్ సార్ సినిమాల్లో ఆయనే చేస్తారంట.